సీఎం చంద్రబాబు అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు 3వ సమావేశం నిర్వహించారు. 15 ప్రాజెక్టులకు సంబంధించి 44,776 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. పెట్టుబడులు త్వరితగిన కార్యరూపం దాల్చేలాగా అధికారులు ట్రాకింగ్ చేయాలని సీఎం సమావేశంలో అధికారులకు సూచించారు. 10 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టే ప్రతి ప్రాజెక్టు పురోగతిని తప్పనిసరిగా ట్రాకింగ్ చేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో పెట్టుబడులపై కూటమి ప్రభుత్వ ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వివిధ రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో గురువారం జరిగిన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు 3వ సమావేశంలో 15 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. దీంతో SIPB ఇప్పటి వరకు ఆమోదం తెలిపిన పెట్టుబడుల విలువ 3 లక్షల కోట్లు దాటాయి. వీటితో పాటుగా ArcelorMittal, NTPC, HPCL, BPCL వంటి సంస్థలు పెట్టుబడులకు ఇప్పటికే లైన్ క్లియర్ అయింది. 1.36 లక్షల కోట్లతో ఏర్పాటయ్యే ArcelorMittal స్టీల్ పరిశ్రమకు 96,000 కోట్లతో ఏర్పాటయ్యే BPCL వంటి ప్రాజెక్టులకు మరొక 3 నెలల్లో శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు అన్ని అనుమతులు పూర్తి చేసి ప్రాజెక్టులకు గ్రౌండ్ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. గత 2 LIPB సమావేశాల్లో ఆమోదం తెలిపిన ప్రాజెక్టుల పురోగతిపై ఈ రోజు చర్చించారు. ఒప్పందాలపై పరిశ్రమల యాజమాన్యాలతో నిరంతరం చర్చలు జరుపుతూ సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్టులు గ్రౌండ్ అయ్యేలా చూడాలని సీఎం సూచించారు. అధికారులు, మంత్రులు పెట్టుబడులను ట్రాక్ చేయడం ద్వారా త్వరితగిన ఫలితాలు చూపించాలన్నారు.